జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. నాగబాబు పేరును ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. వాస్తవానికి నాగబాబు గత ఎన్నికల్లో పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా టికెట్ లభించలేదు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గా నాగబాబును ప్రకటించవచ్చని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవేమీ జరగలేదు. కూటమి పొత్తులో భాగంగా నాగబాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేకపోయారని ఆ సందర్భంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు. మొత్తం మీద జనసేనకు అండదండగా ఉంటూ విజయాన్ని తెచ్చిపెట్టడంలో నాగబాబు పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. జనసేన సమావేశాల నిర్వహణ, కార్యకర్తలను ఒకతాటిపైకి తీసుకురావడం లాంటి కార్యక్రమాలను ఆయన చేపట్టారు. పవన్ కళ్యాణ్ అండదండగా ఉంటూ వచ్చారు. పవన్ పైన ఎవరు విమర్శించినా ట్విట్టర్ వేదికగా వాటిని తిప్పికొట్టారు. ఒక రకంగా పవన్ కు రక్షణ గోడగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు చేశారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. నాగబాబు పేరును ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. వాస్తవానికి నాగబాబు గత ఎన్నికల్లో పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా టికెట్ లభించలేదు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గా నాగబాబును ప్రకటించవచ్చని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవేమీ జరగలేదు. కూటమి పొత్తులో భాగంగా నాగబాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేకపోయారని ఆ సందర్భంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు. మొత్తం మీద జనసేనకు అండదండగా ఉంటూ విజయాన్ని తెచ్చిపెట్టడంలో నాగబాబు పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. జనసేన సమావేశాల నిర్వహణ, కార్యకర్తలను ఒకతాటిపైకి తీసుకురావడం లాంటి కార్యక్రమాలను ఆయన చేపట్టారు. పవన్ కళ్యాణ్ అండదండగా ఉంటూ వచ్చారు. పవన్ పైన ఎవరు విమర్శించినా ట్విట్టర్ వేదికగా వాటిని తిప్పికొట్టారు. ఒక రకంగా పవన్ కు రక్షణ గోడగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు చేశారు.